రైలాడు తల్లిలు అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 9 నుంచి 17. తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయక అపాయకరమై ఉండేను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను ఓడకులు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టములు కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికులను ఓడ యజమానులు చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్సునకు చేరి అక్కడ శీతాకాలము గడపగలని ఎక్కువ మంది ఆలోచన చెప్పింది. అది నైరుతి వ్యాయని దిక్కును కట్టుకున్న ప్రేతు రేవై ఉన్నది. దేవుని పెట్టారా? మనం పౌలు గారు ఖైదీగా వాళ్ళకి దొరికాడు ప్రభుత్వానికి. దానికి కారణం ఏంటంటే సువార్త ప్రకటించాడు కాబట్టి ఖైదీ అయిపోయాడు. ఖైదీతో పాటు ఓడ ఎక్కించారు. ఇంకొకటి కూడా మనకు అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో పౌరుని గురించి ప్రభు అన్న ఒక మాట ఏంటో తెలుసా? నా నామము నిమిత్తం అతను రాజుల ఎదుట నిలబడతాడు. దేవుని స్తోత్రం. అది ఎవరికైనా నిలబడతాడంట? రాజుల ఎదుట నిలబడతాడని చెప్పి, అంటే మనం కనీసం మనలాంటి కాదు కూడా మనం మాట్లాడేదాన్ని గంతుతా ఉంటాం. కానీ రాజుల ఎదుట అతను నిలబడతాడని అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో రాయబడి. ఈరోజు ఆయన ఈ 26వ అధ్యాయంలో అంతా గౌరవించినట్లయితే రాజుల ఎదుట ప్రభుత్వ సాక్షి చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా ఆయన ఏమంటాడంటే, మనం 32వ వచనంలో 26:32లో అందుకు అగ్రిప్ప, ఈ మనుషులు కైసరు ఎదుగు చెప్పుకుంటున్నాని అననీయగా ఇతన్ని విడుదల చేయవచ్చునని పేరుతో చెప్పారు. కాబట్టి ఆ అగ్రిప్ప రాజు అంటాడు, ఇతను కైసరు ఎదుట, రోమా ప్రభుత్వానికి కైసరు హెడ్, కైసరు ఎదుట చెప్పుకుంటున్నాని అనకుండా ఇతను విడుదల చేయొచ్చు అని అన్నాడు. కానీ పౌలు గారు ఎందుకు కైసరు ఎదుట చెప్పాలన్నాడు తెలుసా? మరి ఆ కైసర్ అనేది రోమా ప్రభుత్వానికి రాజు అయిన హెడ్, ఆ రాజులందరికీ హెడ్ కైసర్. ఆయన ఎదుట సాక్షి చెప్పాలనే ఆశ దేవుని. అది అంటే దేవుని గురించి చెప్పేదానికి రాజుల దగ్గరికి కూడా ఆయన వెనుకంచి వేయలేదు. కాబట్టి ఆయన ఖైదీలతో పాటు ఆయన్ని ఓడలో ఎక్కించారు. వాళ్ళు బయలుదేరి వెళ్తా ఉన్నారు. బయలుదేరి వెళ్తా ఉంటే భయంకరంగా తుఫాను, ఆ ఓడ నడుపుతూ కూడా ప్రమాదంగా ఉంది, కష్టమైపోయింది, సముద్రం పొంగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి పౌలు గారు వాళ్ళందరి మధ్యలో 10వ వచనంలో అన్నాడు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములు కూడా హానియో ఒక నష్టము కలిగినట్టు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించారు. అప్పుడు ఇదేమో పెట్టారా? పౌలు గారు వాళ్ళని భయంకరంగా పరిస్థితి ఉంది, వాతావరణం తక్కువ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన అన్నాడు, అయ్యలారా, మన బయలుదేరటం అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. మనం బయలుదేరితే వాతావరణం అంతా ఏదో వ్యతిరేకంగా ఉంది. ఓడకు సరుకులకు మాత్రమే కాకుండా మన ప్రాణానికి కూడా నష్టం వచ్చే పరిస్థితి. కాబట్టి మనం బయలుదేరకుండా ఉందాము అని ఆయన చెప్పాడు. మరి ఆయన వాళ్ళు అన్నారు, నువ్వు ఎలా చెప్పగలవు అంటే వాతావరణం బాగలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఆ ఓడ యజమానులను, మరి ఆ ఓడ కెప్టెన్, ఓడ నావికులు, ఓడ యజమానులు కూడా
వాళ్ళు అన్నారు, లేదు లేదు, ఈ ప్రాంతం కంటే మనము ఆ ఫినిక్స్ అనేటువంటి ప్రాంతానికి వెళితే శీతాకాలం అంతా అక్కడ గడిపేయచ్చు, అక్కడంతా బాగుంటుంది, కష్టమైన నుంచి బయలుదేరుతామని వాళ్ళు అన్నారు. అప్పుడు ఈ దేవుని బిడ్డరా, మరి లోకస్తుల మధ్యలో మనం చెప్పి సలహా ఇవ్వడానికి తీసుకుంటారా? అవును, తీసుకోరు. ఎందుకంటే మెజారిటీ వాళ్ళు వాళ్ళ సలహాని ఎక్కువ తీసుకుంటారు. ఒక సందర్భంలో నేను దగ్గర మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నా మాట కంటే వాళ్ళ మాట ఎక్కువ వాల్యూ అయింది. కాబట్టి మన మాటను పెద్దలు తీసుకోరు. అయితే నా ప్రియ దేవుడు పెట్టారా, ఇక్కడ నువ్వు దేన్ని బట్టి మంచిది కాదంటున్నావు అంటే ఇలా నష్టం వస్తుందని రికార్డుకి చెప్పేదానికి కాదు, రీజన్ చెప్పేదానికి కాదు. కాబట్టి రీజన్ చెప్పేదానికి కాదు, దీనివల్ల ఇలా వెళ్ళటం మంచిది కాదని దేన్ని బట్టి చెప్పగలరు? చెప్పలేదు. కాబట్టి వారికి రీజన్ లేకుండా లోకం ఎలా అంగీకరిస్తుంది? అంగీకరించింది. కాబట్టి నా ప్రియ దేవుని పెట్టారా, అందుకని ఆయన చెప్పింది వాళ్ళు నమ్మల. అయితే మరి ఇతరులకినో మనకున్న తేడా ఏంటి తెలుసు? మనం దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, ఆత్మను మనం ప్రభువుని అంగీకరించుకున్నాము. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ప్రభువుని అంగీకరించిన వెంటనే దేవుడు తన ఆత్మతో మనల్ని చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు మీరు ఆత్మతో నింపబడతారని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డకు మాత్రమే పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్ని దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఈ దేవుని బిడ్డ ఇంకొక మాట కూడా మనకు గౌరవించారు. రోమా 8:16 పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమంటే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుతూ ఆయనతో సమపడిన ఎడల క్రీస్తుతో వారసులము. దేవుని బిడ్డల వాక్యం ఉంటుంది, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మకు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అంటారు. అంటే లోకం భక్తి చేస్తుంది, లోకం భక్తి చేస్తుంది. వాడు ఎంత భక్తి చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ పాపం పోయింది అంటే అవునని చెప్తారు. ఎప్పుడన్నా ఎవరూ చెప్పలేరు నా పాపం పోయిందని, లోకస్తులు ఎవరూ చెప్పలేరు. కానీ ప్రభువు బిడ్డగా మనకు మన పాపం పోయిందా, మనం రక్షించబడ్డామా, మనం క్షమించబడ్డామని మనకు వాక్యం ఏం చెప్తుంది? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షి చేస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ మనకు ఆ నిశ్చయత కలిగిస్తుంది. మనకు వాయిస్తో నువ్వు క్షమించబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు అని వాయిస్ రాకపోవచ్చు, కానీ తన ఆత్మతో దేవుడు మనకు బయటపరుస్తాడని వాక్యం వేటకలది. లోకం ఎవ్వరికీ లేనంత ఆధిక్యత తన ఆత్మతో మనతో మాట్లాడటం అనేది దేవుని బిడ్డకు మాత్రమే ఉన్నటువంటి ధన్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, వాళ్ళందరూ కాదన్నా అవునని ఆయన ఎందుకు చెప్పాడు అని అంటే ఆయన ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి పరలోక మర్మాన్ని గ్రహించగలిగే అవకాశం ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి మనం బయలుదేరితే మనకు నష్టము, మనం బయలుదేరటం వద్దు అని ఆయన చెప్పాడు. అప్పుడు ఈ దేవుని బిడ్డ 1-2 సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 7:14 ప్రవచనం ఏంటో తెలుసా? కన్యక గర్భవతి కుమారుడు కనును అని వాక్యము ప్రవచనం యెషయా ద్వారా బయటపరచబడి, యెషయా ఎప్పుడు చెప్పాడు? దాన్ని క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ముందు ఆ ప్రవచనం చెప్పాడు. అప్పుడు దేవుడు పెట్టారా, 1000 సంవత్సరాలకు ముందు చెప్పినటువంటి ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు లోకానికి కన్యక గర్భంలో జన్మించుకోవడం ద్వారా ఆ ప్రవచనం నెరవేరింది. ఎందుకంటే మనకు వాక్యం ఏం చెప్తుందంటే భోగ వర్తమాన
భవిష్యత్ కాలాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు, ఎరిగిన దేవుడు కాబట్టి జరగబోయే విషయాన్ని చెప్తాడు. అంతేకాదు జరగబోయే ప్రమాదం ఉన్నా, నష్టం ఉన్నా తన బిడ్డలను హెచ్చరిక చేస్తాడు. దేవుడు బిడ్డలు అందుకని మరేను గురించి చెప్పినటువంటి ప్రవచనాన్ని దేవుడు ముందుగా చెప్పి అంతగా నెరవేర్చాడు. ఇంకొక మాటను కూడా దేవుడు ఎలా నెరవేర్చాడంటే యోహాను సువార్త 1:32 యోహాను సాక్షించు ఆత్మ పావుల వలె ఆకాశము నుండి దిగివచ్చును చూచుతుంది, ఆ ఆత్మ ఆయన మీద నిలుచును. దేవుడు పెట్టారా? మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభు కంటే ఒక 6 నెలలు ముందుగా ఈ లోకంలో జన్మించాడు. జన్మించేటప్పుడే పరలోకపు తండ్రి ఆయనకి ఏం చెప్పాడంటే, నీవు ఎవరి మీదైతే ఆత్మ దిగురావడం పావుల వల్ల దిగురావడం నువ్వు చూస్తావో ఆయనే దేవుని కుమారుడు, ఆయనే రక్షకుడు అని నువ్వు గుర్తిస్తావు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ లోకాన్ని పంపించేటప్పుడే మాట చెప్పాడు దేవుడు. అప్పుడు ఈ దేవుడు పెట్టారు. ఆయన ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ యోర్దాను నది దగ్గరకు వచ్చాడో ఆయన్ని చూసినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. తర్వాత 32 అంటుంది, ఆయన్ని నువ్వు ఎలా గుర్తించావయ్యానంటే, నన్ను ఈ లోకానికి పంపించినటువంటి పరలోకపు తండ్రి ఆత్మ ఎవరి మీదైతే దిగిరావడం నువ్వు చూస్తావో ఆయనే రక్షకుడు, ఆయనే దేవుని కుమారుడు అని నాకు చెప్పాడు. కాబట్టి ఆత్మ ఆయన మీద పావులు అని దిగిరావడం నేను చూశాను. కాబట్టి ఈయనే దేవుని కుమారుడు, ఈయనే లోక పాపను మోసుకొని దేవుని గొర్రెపిల్లని ఆయన గురించి 2 ప్రవచనాలు మరి నెరవేర్చబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, లోకానికి తెలియదు ఒకసారి ఒకరికి అనారోగ్యం అయితే సడన్గా అనారోగ్యం వచ్చింది. సడన్గా అనారోగ్యం వచ్చిందంటే శరీర సంబంధమా అనారోగ్యమా అనేది నాకు అర్థం కాకుండా ఒకరు ఫోన్ చేసి చెప్పారు, పలానోడికి ఇట్లా బాగాలేదు, వాళ్ళకి సైతాన్ సంబంధమా లేకపోతే ఆ రోగం సహజంగా వచ్చిన రోగం అంటే వాళ్ళు అన్నారు సైతం మాకు సహజంగా వచ్చిన రోగం మరి రోగం అని చెప్పారు. అంటే దానివల్ల యూజ్ ఏంటంటే సైతాన్ని గడ్డొచ్చు, సులభంగా బయటపడుతుంది. మామూలు శరీరం వచ్చిన రోగమైనా కూడా యేసు ప్రభువు ఆయన పొందిన గాయాల్లో స్వస్థతుంది. కాబట్టి ప్రభువును పొందిన గాయాల్లో నుంచి నీ బిడ్డకు విడుదలివ్వండి అని ప్రార్థించడం జరిగింది. అప్పుడు ఈ దేవుడు బిడ్డరా, ఒకసారి మా అమ్మ మా దగ్గరే ఉండింది. మనం చెప్పారు కదా, మా దగ్గరే ఉండింది. లాస్ట్లో మా దగ్గర చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత అంటే ప్రభువులో మాకు దేవుడు ఎంత విశ్వాసాన్ని ఇచ్చాడు అనే దానికి నేను చేసిన ఈ ఆలోచన చనిపోయిన తర్వాత నా ఆలోచన ఏంటంటే, ప్రభువా రోగాలను గురించి ప్రార్థన చేసినప్పుడు విడిపించావు, దయ్యాలను గురించి ప్రార్థన చేసినప్పుడు మరి విడుదలిచ్చావు, చేతబడుల గురించి ప్రార్థన చేసినప్పుడు సాయం చేసినప్పుడు మరి చనిపోయిన వాళ్ళని కూడా నువ్వు బ్రతికించే దేవుడు కదా, బ్రతికించే దేవుడు. ఆనాడు లాజర్ని బ్రతికించావు, విధవరాల కుమారుణ్ణి బ్రతికించావు, మరి శతాల వాటితో అధికారి యొక్క కుమార్తెను బ్రతికించావు కదా, మమ్మల్ని కూడా బ్రతికించమని దేవుని బిడ్డారు. ఆ రోజు చాలాసేపు ప్రేయర్ చేశాను. మమ్మల్ని చనిపోయిన రోజు రాత్రి చాలాసేపు ప్రేయర్ చేశాను. ప్రార్థన చేసిన తర్వాత నాకు అనిపించింది, మా అమ్మ మళ్ళా బ్రతికినా కూడా అదే రోగంతో వస్తుంది కదా, అదే ఇబ్బందులు ఉంటాయి, అదే పెయిన్ ఉంటుంది. మరి అలాంటి అవస్థ ఆనుకున్నప్పుడు మళ్ళా బ్రతికించమంటం బాగలేదని నాకు తర్వాత అనిపించింది. కాబట్టి ప్రభువా నీ చిత్తమే జరిగించు అని ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, మనకు మాత్రమే ఆయన ఆత్మ ఉంది, మనకు మాత్రమే జరగబోయే విషయాన్ని ప్రభు ఒకసారి ఇలా చేయకూడదు,
కొన్నిసార్లు ఇది మంచిది కాదు, ఇలా వద్దు అని కూడా దేవుడు తన ఆత్మచేత ప్రేరేపిస్తాడు. ఒకసారి తోమూరులో మొట్టమొదటిసారిగా చాలా బిలాప్ తెచ్చిందో నాకు వాక్యం చెప్పే అవకాశం వస్తే సరే సిద్ధపడేసిన మెసేజ్ అంతా సిద్ధపడాను. దరిదాపు 2 నెలలు సిద్ధపడ్డాను. 2 నెలలు ప్రార్థన చేశాను. ప్రభా, మొట్టమొదటిసారి స్టేజ్ ఎక్కబోతాను, నువ్వే నన్ను ధైర్యపరచు, నువ్వే నన్ను బలపరచు, మాట్లాడు, నేను మైండ్ పొందమని. దేవుని బిడ్డరా, కరెక్ట్గా స్టేజ్ ఎక్కాను, మాట్లాడుతున్నాను కానీ నా 2 కాళ్ళు గడగడగడ కొట్టుకుంటా ఉంది. ఎంతసేపు అంటే ఒక్క నిమిషమే ఒక పక్క మాట్లాడుతున్నా, రెండో పక్క ప్రేర్ చేస్తున్నా. ప్రభువా, ఈరోజు ఫెయిల్యూర్ అయితే నా లైఫ్ నుంచి మళ్ళీ స్టేజ్ చేస్తాను. తీర్మానం కూడా అప్పుడే అంటే ఫెయిల్యూర్ మొట్టమొదటిసారి అనుకోకుండా నువ్వు అవకాశం ఇచ్చావు. ఇది కానీ ఫెయిల్యూర్ అయిందంటే మాత్రం ఇక లైఫ్లో నేను స్టేజ్ చేస్తానని తీర్మానం ఒక పక్క మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషమే ఉండింది ఆ పరిస్థితి. 1 నిమిషం తర్వాత నార్మల్ అయిపోయింది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుని మనం అందుకే ప్రభువు బిడ్డగా మనం ఆయన ఆత్మను కలిగి ఉండటం. అందుకనే మనకు రోమా 8 అన్నాడు, ఆత్మ ద్వారా ఎంతమంది నడిపించబడతారు వాళ్ళందరూ దేవుని కుమారులై ఉంటున్నారు. 8:14 కాబట్టి దేవుని పెట్టారు. నువ్వు దేవుని ఆత్మ చేతుల్లో నడిపించబడితే నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అవుతావని వాక్కు తెలియబడింది. కాబట్టి పౌలు గారు ఆత్మ కలిగినటువంటి ఆయన కాబట్టి ఈరోజు ఏం చేశాడు ఆయన? అయ్యా, బయలుదేరితే ప్రమాదం ఉంది, బయలుదేరితే నష్టం ఉంది, ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది, వద్దనే వద్దని ఆయన చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆదుకోవద్దు, ఇది కన్వీనియంట్ అయిన ప్లేస్ కాదని చెప్పి వాళ్ళు బయలుదేరేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇంకొక మాట మనం గమనిద్దాం. 27:13 దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూర్యమని తలంచి లంగరెత్తి క్రేతు కలిగిన ఓడ నడిపించారు. ఇక్కడ మనం గమనిస్తే దక్షిణపు గాలి మెల్లగా విసురుతుందంట. గాలి మెల్లగా విసురుతుంది. పరిస్థితి అంతా మరి అనుకూలంగా ఉంది. వాళ్ళు ధైర్యంగా బయలుదేరి వెళ్తున్నారు. వాళ్ళు అనుకోవడమేమో మనం బయలుదేరటమే మంచిదైంది, లేకపోతే మనం ఆడికి వెళ్ళిపోకుండా నష్టం అయ్యేదని ఉంది. అప్పుడు ఈ దేవుడు పిల్లలు ఎప్పుడైనా దేవుడి నుంచి దూరం అయితే, లేక దేవుడి సన్నిధిలో నుంచి మనం దూరం అయితే మనకి కలిసి వస్తుందా నష్టం వస్తుందా? ఎందుకు? సైతాను మనం దూరం కావాలని కోరుకుంటాడు. దేవుడి సన్నిధిలో నుంచి నువ్వు దూరం అయితే దాని కదా హ్యాపీ. ఈరోజు మంది ఇంకా రాలేదు, సంతోషపడే దేవుడా హ్యాపీ అయిపోతారు. అబ్బాయి ఏదో ఈరోజు పంపించారు, సంతోషపడిపోతారు. అప్పుడు దేవుని బిడ్డలారా, అయితే నీకు 2-3 సందర్భాలు చెప్తాను. యోనాకు దేవుడు ఏం చెప్పాడు? 1:3 నువ్వు నినేవేకు వెళ్ళు అని అన్నాడు. నినేవేకు వెళ్ళమని దేవుడు చెప్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడు. వేరే అక్కడికి వెళ్ళాడు. ఆడు వెలంగానే అది షిప్ రెడీగా ఉన్నాడు. ఏముంది? తర్షీషుకు వెళ్ళే బోటు రెడీగా ఉందంట. అబ్బా రెడీగా ఉందని అనుకున్నాడు. వెంటనే టికెట్ కూడా దొరికేసింది. మనం ఆ కింద వచ్చినప్పుడు చూస్తే సీట్ దొరికేసింది. ఇంకేమేమి కన్వీనియంట్గా వచ్చేసినాయి. వెళ్ళగానే ఆ షిప్యాకి పోగానే బోట్ రెడీగా ఉంటుంది, టికెట్ దొరికేసింది. ఆ నుంచి లోపలికి వెళ్ళగానే సీట్ కూడా రెడీగా ఉందంట. 哇，దేవుడు ఎంత కన్వీనియంట్ చేశాడు అనుకో ఉంటాడు.
సీట్లో కూర్చొని కానీ నిద్రపోతా ఉన్నాడు హ్యాపీగా. ఎందుకు? నువ్వు దేవుని సన్నిధికి దూరం అయితే సంతోషపడేది సాతాను. కాబట్టి నీకు ఆ అనుకోని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక సందర్భం కూడా మనం గమనిస్తే, దావీదు తప్పు చేశాడు కదా, బత్షెబా విషయంలో తప్పిదం చేశాడు. బత్షెబా విషయంలో తప్పిదం చేసి పెళ్లి చేసుకుంటానంటే ఎవరన్నా అభ్యంతరపరిచారు. ఆయన్ని అధ్యక్షుడే లేదు, సరిపెళ్ళైపోయింది. మొట్టమొదటిసారిగా కొడుకు చేశాడు. అంత బాగుంటుంది వస్తుంది. కానీ అది దేవుడు సైతాన్ని నీకు అనుకూలపరుస్తుంది అనుకున్నావు అవసరమే, కానీ దేవుడు నీకు కాదు కన్వీన్స్ చేస్తుంది. అప్పుడు దేవుడు ఇప్పుడు ఎవరొస్తున్నారు, మందిరాన్ని మానేసి వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు, మరొకటి ఆడుతూ ఉంటారు. వాడు హ్యాపీగా ఉంటుంది, ఆడుకోవడానికి జనసంగానే ఉంటుంది. ఆడు కొంచెం బెదిరి పట్లాడుకొని స్టేషన్కి చుట్టూ తిరిగినప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు మందిరాన్ని బట్టి ఎంత బాగుండేది. సో మనం పోకుండా నష్టపోయినప్పుడు మనం ఎన్నిసార్లు అనుకోలేదు ఎవరన్నా ఉన్నా ఈ రోజు పోలేదు కాబట్టి నాకు బాధ అయిపోయింది. ఏంటి ఎంత బాగుంది, ఈ నష్టం లేకుండా ఉందని పరిస్థితి మాకు ఎన్నోసార్లు జరిగినట్టు. కాబట్టి దేవుడు పెట్టారా, ఇది నష్టం. అందుకనే మన వాక్యాన్ని గమనిస్తే లోకం అయితే ఒక్క మాట మనం గమనించినట్లయితే, వాళ్ళు అనుకూల పరిస్థితిలో ఉందనుకున్నారు. అనుకున్నటువంటి ఆ ఊర తర్వాత మనం 14 నుంచి గమనిస్తే, కొంచెము సేపు అయిన తర్వాత ఉరుకులో పెనుగాలి ప్రేతి మీద నుండి విసిరను, గాలిలో ఊడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం ఆయన కొట్టుకొని పోటీ. అనుకూలంగా ఉంది, పరిస్థితి కన్వీనెంట్గా ఉంది, ఇబ్బంది లేకుండా ఉంది, అందరూ మానేసిన హ్యాపీగా ఉంది అనుకుంటున్నాం. కానీ అపవాది ఉచ్చులో గురిలో పట్టం ఎంతసేపు దేవుడు పెట్టారా. అందుకని ఇక్కడ గోడ ప్రశాంతమైన వాతావరణంలో నడుస్తుంది అనుకున్నారు. కానీ ఏదో చూసుకుంటే కొంతసేపు అయిన తర్వాతనే పెనుగాలి వచ్చేసిందట. ఆ ప్రశాంత వాతావరణంలో పెనుగాలి వచ్చినప్పుడు వాళ్ళు నిస్సహాయులైపోయి ఏం చేశారు, కొట్టుకొని పోతా ఉన్నారట, చేతులు వదిలేశారు. ఎవరు ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితి తప్పుగైపోయింది. అప్పుడే దేవుని పెట్టారు. ఒక మాట మనం గమనిస్తే, మనకు సునామీ ఎప్పుడు వచ్చింది? 2004 డిసెంబర్ 24వ తేదీ సునామీ వచ్చింది రాత్రి. మాకు పాలి అనేటువంటి ఊర్లో ఆ రోజు రాత్రి పాలి అనేటువంటి ఊర్లో వాళ్ళ క్రిస్మస్ ప్రార్థనకి మందిరానికి దగ్గరికి వచ్చేస్తే ఆ ఊళ్ళో 370 మంది క్రైస్తవులు అంట వాళ్ళందరూ. మరి ఆ ఊళ్ళో వాళ్ళు వ్యతిరేకించారు. ఈ రోజు రాత్రి బాగాలేదు అది దాన్ని వాళ్ళందరూ వ్యతిరేకించారు, మందిరానికి రానిలో వాళ్ళని. సరే వాళ్ళు ఏం చేశారు, ఆ పక్కనే పెద్ద పర్వతం ఉందంట, పర్వతం మీదకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. 370 మంది పర్వతం పైకి వెళ్ళిపోయారు. ఆ రాత్రి అంతా ప్రార్థనలో గడిపేశారు. తర్వాత తెల్లారి కిందకు ఊళ్ళేది ఏమైపోయింది, సునామీ వల్ల కొన్ని ఊళ్ళు నాశనం అయిపోయింది, చదవకపోయింది. ఆ పాలి అనే ఊళ్ళో బ్రతికింది ఆ ప్రార్థన కోసం అని ఆ కొండ మీదకి ఎక్కి వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రమే బ్రతికారు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుని బిడ్డరా, అవును చాలాసార్లు కొన్నిసార్లు దేవుని పనిని ఆటంకపరిచినప్పుడు సంతోషిస్తుంటారు, ఆనందిస్తుంటారు. ఇది మా విజయులే అన్నంతగా వాళ్ళు సంతోషిస్తుంటారు. కానీ వాళ్ళ జీవితాల్లో నష్టమనే విషయం వాళ్ళకి అర్థం కాదు. బ్రెజిల్ అనేటువంటి ఊళ్ళో అదేంటంటే ఒక లారీ మీద యేసు ప్రభువులాగా ఒక వేషం ఆయనకి వేశారు. రెండోది సైతానికి
నల్ల రంగు పూసేశాడు. వాడు కొరడా తీసుకొని యేసుని కొడతా ఉండేది. ఆ లారీని ఊరంతా తిప్పారు. వాళ్ళందరూ చాలా హ్యాపీ అయిపోతారు ఆ రోజు. అబ్బా యేసుప్రభుని కొట్టామన్నంత ఫీలింగ్. దేవుడిని కొట్టే అంత సమర్థుల స్తోమతుందా, చెప్తుందా? ఆయన సృష్టించినటువంటి సూర్యుడిని కాసేపు చూడలేని దౌర్భాగ్యుని దేవుణ్ణి కొట్టే అంత స్తోమతుందా? అందుకే మనకు ఫిబ్రవరి 10:31 అంటాడు, దేవుని చేతిలో పడుట పప్పు భయంకరం. వాళ్ళు అనుకున్నారు, యేసుప్రభుని మేము కొట్టితే ఏంది నువ్వు కొట్టింది అనుకొని ఆ ఊరంతా తిప్పారు. కానీ దేవుని బిడ్డరా, రెండో రోజు నిర్ణయాలు జరిగి నిన్నేం కాలేదు కదా. రెండో రోజు వాళ్ళకి ఏం తెగించారు? పెట్రోల్ తీసుకొని మందిరం మేము తగలబెట్టేద్దామని మందిరం కాడికి వస్తూ ఉంటే పై నుంచి అగ్ని దిగి వచ్చిందంట. దేవుని నుంచి అగ్ని దిగి వచ్చి వాళ్ళ బైకులతో యవనస్తులు అందరూ కాలిపోయారు. బొగ్గులైపో ఉన్నారు అందరూ. అప్పుడు దేవుని పెట్టారా అంటే అపవాదికి ఎంతవరకు అవకాశాన్ని ఇస్తాడు? అపవాది చేస్తున్నటువంటి కుయుక్తుని ఎంతవరకు సహిస్తాడు? ఎంతవరకు భరిస్తాడు? కొంతవరకు దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంటాడు. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే తీవ్రంగా నష్టపోతారు. అలా నష్టపోయారు. అప్పుడు ఈ దేవుని బిడ్డలు ఒకసారి మనం వాక్యం ఏముంటుందంటే ప్రసంగి 8:11 తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటం చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయకూడదు. దుష్క్రియలు అంటే దుర్మార్గ క్రియలు, చెత్త కార్యాలంట. దుర్మార్గం దుష్క్రియలు చేసే వాళ్ళకి ఆ దుష్క్రియకు తగినట్లుగా శిక్ష ఇమ్మీడియట్ గా రావట్లేదంట. దావీదుకి ఇమ్మీడియట్ గా శిక్ష వచ్చింటే ఆయన ప్రభావం క్షమించుకుని ఎటు తిరిగి ఏడ్చేవాడు, కన్నీరు రాచేవాడు. క్షమాపణ గుర్తేసింది. ఆలస్యం చేసినంత ఏమైంది? దావీదు అనుభవించినంత శిక్ష, దావీదు అనుభవించినటువంటి వేదన ఎవరు అనుభవించిన. అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవడం చూసి మనుషులు భయం నుంచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారు. వెంటనే జరగలేదు కాబట్టి అపవాదానికి ఉంటుంది, మేమేం చేసినా కూడా మాకేం కాదు, మేము ఎట్లా ప్రవర్తించినా మాకేం జరగట్లేదు, మాకంతా బాగానే ఉంటుంది. వాళ్ళు కూడా అనుకున్నారు, ప్రజలు వాళ్ళు కూడా పాలి అనేటువంటి గ్రామం కూడా అనుకుంటుంది మాకేం కాదు. తర్వాత ఏమైంది? అప్పుడే దేవుడు పెట్టారు. అందుకని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 21:44 రాతి మీద పరువాడు సులభమైపోవును కానీ అది ఎవరి మీద పడునో వాడిని నలిచేయనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు, రాతి మీద పడేవాడు కొనకలైపోవడు కానీ అది ఎవరి మీద పడునో వాడిని నలిచేయను. రాతి మీద ఒక జాంపుట్టు పడింది, ఏమవుతుంది? ముక్కలు అవుతుంది అంతే. కానీ అదే రాయి ఆ పొట్టు మీద పడితే పచ్చడైపోతుంది. అందుకే ప్రభువు చెప్పాడు, ఆయన అంటే దుర్మార్గుల విషయంలో అలాంటి వాడు కూడా అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చిన లోపలకు ఏమైపోతారు? పచ్చడైపోతారని తెలియజేస్తున్నాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, మరి అందుకే మనం అపవాదికి అవకాశాలు ఇచ్చినప్పుడు, అన్నీ కన్వీనియంట్గా ఉందన్నప్పుడు, అన్నీ కంఫర్ట్గా ఉందన్నప్పుడు నువ్వు సంతోషపడద్దు. దీని తర్వాత దేవుని కార్యం అనేది ఉందని సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలు ఇంకొక మాట మనం గమనిస్తే పుస్తకాలు 27:17 నుంచి దానిని పైకెత్తి కట్టిన తరువాత రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూచితను ఇసుక తిప్ప మీద పడుదనేమో అని భయపడి ఓడ చాపను దిప్పివేసి కొట్టుకుని పోయి మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగి 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొన్న ఆశ బొత్తిగా పోయెను. దేవుడు పెట్టారా? మరి వాళ్ళు బయలుదేరినప్పుడేమో బాగుంది, బయలుదేరిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఆ గాలి పెనుగాలి వచ్చేసింది. పెనుగాలికి కొట్టుకొని వాళ్ళు ఆ చేతులు ఎత్తేసారు, ఓడంతా వదిలేశారు. ఎటువంటి అట్లా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళకి సూర్యుడు లేదంట, చంద్రుడు లేదంట, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ ఓడలోని సరుకులన్నీ కూడా పడేసి ఓడను తేలిక చేశారంట. తేలిక చేశారు. కొన్ని దినాలు వాళ్ళు అన్నం మానేశారంట. ఎందుకు? ఆయన ప్రాణం పోతుందేమో అనేటువంటి ఆ భయముతో. మనకు పౌలు గారు 2వ కొరింథీయులో భక్త దేవుడు అంటాడు, ప్రాణం పోతుందేమో అని భయపడిపోయాము. అలాంటి పరిస్థితుల నుంచి ప్రభు మమ్మల్ని రక్షించాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, వాళ్ళు పడవ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతున్నప్పుడు పడవను తేలిక చేయాలని సరుకులంతా తీసి పడేశారు. ఏమి ఉపయోగం లేకుండా పోయింది. అన్నం మానేసి కొన్ని దినాలు, అంటే ఎన్ని రోజులు మానేశారో మనకు తెలియదు. కొన్ని దినాలు అన్నం మానేశారు. మరి అన్నం లేకుండా అలానే ఉండిపోయారు. అంటే దీనంతటికీ కారణం ఏంటి? ఆత్మీయుడు చెప్పిన మాటను వినుంటే, ఆ మాటకు నువ్వు లోబడి ఉంటే ఈ నష్టం వచ్చేది కాదు. అందుకనే ఆయన అంటాడు, నా మాట విని ప్రేమ నుండి బయలుదేరక ఉండవలసింది, అప్పుడు ఈ హానియు నష్టం కలగకపోవును. 21 అన్నాడు పౌలు గారు. కాబట్టి నష్టం కలగకుండా ఉండాలంటే, నీకు క్షేమంగా ఉండాలంటే దేవుడి సేవకుడు చెప్పిన మాట, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు చెప్పిన మాట వినుకోవటం అనేది శ్రేష్టం. అలా వినుకోలేదు కాబట్టి వాడు ప్రాణం ఎప్పుడు పోతుందో అనేది వాడు కనిపెట్టుకొని ఉన్నారు. అప్పుడే దేవుని బిడ్డరా, అంటే దేవుని ఆత్మ కలిగి ఉండటం అనేది, పరలోక మర్మాల్ని తెలుసుకోవడం అనేది, జరగబోయే విషయాలన్నీ ఎరగటం అనేది ప్రభువు తన బిడ్డగా మనకిచ్చిన ఆ గొప్ప ధన్యత. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, అందుకని వాళ్ళందరి మధ్యలో పౌలు గారు లేచి అన్నాడు, నా మాట మీకు బయలుదేరక ఉంటే మీకు ఎలాంటి నష్టం వచ్చేది కాదు. తిండి లేకుండా బయటకాల్సిన పరిస్థితి కాదు, నష్టం లేకుండా ఉండే పరిస్థితి కాదు అని చెప్పి వాళ్ళతో ఏమంటున్నాడో తెలుసా? 22 ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే కాని మీలో ఎవరి ప్రాణములకు హాని కలుగదు. నేను ఎవరి వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎద్దరి నుంచి, పౌలా భయపడుకును, నీవు రైతు వెనుక నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే దేవుడు పెట్టారా, భయముతో అందరూ పడిపోతూ ఉంటే వాళ్ళందరి మధ్యలో పౌలు గారు లేచి అంటాడు, ఆయన అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, తెచ్చుకోవడానికి మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఓడకే కానీ మీరు ఎవరి ప్రాణానికి హాని కలగదు. ఒక ధైర్యం చెప్పే మాట, మీకు ఎవరికి నష్టం కలగదు. మీ ప్రాణానికి ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీకు ఎవరికి నష్టం కలగదు. ఇప్పుడు నమ్మొచ్చేవాళ్ళు ముందు చెప్పారు కదా, మీరు బయలుదేరటం గుర్తు అంటే వాళ్ళు కింద వీళ్ళకి నష్టపోయారు. ఇప్పుడు అందరూ ప్రాణం మీదకి వచ్చేసింది. ఇప్పుడు దైవజనుడు, అదే దైవజనుడు ఆత్మపూర్ణుడు వేసి అంటున్నాడు,
మరి మీరు ధైర్యం తెచ్చుకోండి. మీలో ఓడకే కానీ మీలో ఎవ్వరికి కష్టం లేదు. ఎలా చెప్తావో అనంటే, గడిచిన రాత్రి దేవుని దూత నాకు నా ఎదుట నిలిచి, సౌలా భయపడద్దు, నువ్వు భయపడద్దు, నువ్వు కైసరు ఎదుట నువ్వు ఖచ్చితంగా నిలుస్తావు, నీతో పాటు ఓడలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు నీకు అనుగ్రహించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. ఒక భయంకరంగా ప్రాణ భయంతో కనగలాడిపోయేటప్పుడు తన దూతను పంపించి ధైర్యం చెప్తా ఉన్నాడు, మీ ప్రాణానికి ఏం కాదు, ధైర్యం తెచ్చుకోండి, మీరందరూ క్షేమకరంగా తను చేరుతారనే విషయాన్ని వాళ్ళందరికీ తెలియజేస్తాడు. అప్పుడు ఈ దేవుడు పెట్టారా అలా దేవుని మాట విన్నప్పుడు, అంటే ఇప్పుడు ఆ ఓడలో ఎంతమంది ఉన్నారు? 276. రైట్. హల్లెలూయా. 27వ వచనంలో 276 మంది ఓడలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కలిపి ఒక్క దైవజనుడు, ఒక్క దేవుడు సేవించే ఒక్క వ్యక్తి ఆ ఓడలో ఉన్నందువల్ల దేవుడు అన్నాడు, నీకేం కాదు, నీతో పాటు ఓడలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ఏమి కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సార్లు మన కుటుంబాల్లో దేవుని నమ్మినటువంటి బిడ్డలను ఎంత బాధిస్తారు, ఎంత ఇబ్బంది పరుస్తారు. మందిరానికి వచ్చేదానికి ఇబ్బంది, మరి ప్రార్థనకు వెళ్ళేదానికి మాట్లాడతారు, ఇబ్బంది పరుస్తూ ఉంటారు. కానీ ఆపదలో, నష్టంలో, రోగంలో ఆ ఒక్కరి వల్ల నీవు నీ కుటుంబం క్షేమంగా ఉందనే సత్యాన్ని ఎంతమందికి తెలుసు? దేవుడి పిల్లలు మిగతాప్పుడంతా నేను బాధిస్తారు. రోగం వచ్చి బాధించినప్పుడు నువ్వు చేయి ప్రార్థన అంటారు, నువ్వు చేయకూడదా? ఇప్పుడు మిగతాప్పుడంతా కూడా ఆయన బాధించి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇప్పుడు బాగా వచ్చింది, నువ్వు చేయి, మీరు అందరూ చేయండి, భక్తి చేసిన వాళ్ళు కదా మీరు అందరూ, మీరు చేయకూడదా? అట్లా చేయదు, నువ్వే చేయాలా. కానీ ఒక్క ఓడలో ఉన్న పౌరు గారిని బట్టి దేవుడు 276 మందిని రక్షించాడు. ఒక్క కుటుంబంలో ఒక్కరు దేవుళ్ళో ఉన్నదాన్ని బట్టి సర్వాధికారి అయిన దేవుడిని ప్రార్థించే బిడ్డగా ఉన్నారు. కాబట్టి ఎన్నిసార్లు ఆ కుటుంబానికి క్షేమం వచ్చింది, ఎన్నిసార్లు కుటుంబాన్ని ఆపదలో నుంచి, నష్టపోయే పరిస్థితుల నుంచి దేవుడు రక్షించాడు. అప్పుడే దేవుని బిడ్డరా, ఒక గ్రామంలో కొంతమంది సర్వాధికారి ప్రభువుని ప్రార్థించి ఉండటం బట్టి ఈ గ్రామానికి ఎంత మేలు, ఎంత క్షేమం అనుకుంటారు. మన ఊళ్ళో ఒక అతను అన్నాడు, మీరు రాకముందు మాకు దెయ్యాల భయం ఉండేది, మీరు వచ్చిన తర్వాత నిర్భయంగా మేము జరుగుతున్నాం అన్నాడు. డైలాగ్. హల్లెలూయా. అంటే ఏమైపోయినా ఎప్పుడున్న దెయ్యాలు? దేవుని ప్రార్థించే బిడ్డలు ఉన్నారు కాబట్టి దయ్యానికి ఆడ స్థానం లేకుండా పోయింది. దేవుని ప్రార్థించే బిడ్డలు ఉన్నారు కాబట్టి, అపవాదిని గర్దిస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు క్షేమంగా ఉంటున్నారు. ఈ సత్యాన్ని ఎంతమందికి తెలుసు? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, అంటే మరి ఇంకొక మంచి మాట దేవుడు అంటాడు, యేసుకేలు 22:37. నేను దేశంలో పాడు చేయకుండానట్లు ప్రాకారము దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. హల్లెలూయా. దేవుడు నాశనం చేసినటువంటి దేశాల గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను దేశాన్ని నష్టం చేయకుండా, నాశనం చేయకుండా ఉండాలంటే బండ సందుల్లో చేరి, అంటే మోకాళ్ళ అనుభవులు చేరి ప్రార్థించేవాడు ఒక్కడన్నా ఉంటాడేమో, ఆ ఒక్కడిని బట్టి నేను ఆ దేశాన్ని రక్షించాలని చూశాను. నాకు ఎంతమంది కనపడ్డారు? ఒక్కడు కూడా లేదంటారు. దేశం కొరకు ప్రార్థన చేసేవాడు, మనుషులందరి కొరకు ప్రార్థన చేసేవాడు ఒక్కడు కూడా లేదంటారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డకు దేవుడు తన బిడ్డకి ఇచ్చిన ఆధిక్యత ఏందో తెలుసా? మనం మన కోసం చేస్తాము, మనుషుల కోసం చేస్తాము, దేశం కొరకు చేస్తాము.
ఇది ఎంత గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రభు ఈ ఆత్మ నడిపింపు అనేది ప్రభు ఇచ్చిన ఈ ఘనత ఇది. కాబట్టి అందుకని ఆ దేశం నాశనం కాకుండా ఉండాలంటే ఒక్కడైనా నిలబడి భారంతో ప్రార్థించేవాడు ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అది ఎలాంటి కంట్రీస్ అయినా కావచ్చు, ఈవెన్ ముస్లిం కంట్రీస్లో కూడా దేవుని బిడ్డలు అనేక మంది లేవనెత్తబడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, మరి మనం ఇంకొక మాట మనం గౌరవించినట్లయితే, ఈనాడు పౌలు గారు, అందుకని పౌలు గారు చెప్పినట్లుగా వాళ్ళందరూ కూడా ఓడలో ఉన్న 276 మంది వాళ్ళందరూ ఓడలోంచి ప్రతిదర్శనాలన్నీ మీరు చదవండి. వాళ్ళందరూ క్షేమంగా బయటపడ్డారు. ఆయన కైసరు ఎదుట నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రభువు చెప్తున్న ప్రతి మాట, ఆనాడు నోవహు కాలంలో 120 ఏళ్ళు చెప్పించాడు. ఆ మాట మనుషులైతే వాళ్ళకి అర్థం కాల, వాళ్ళు ఎలా. ఇక్కడ కూడా మరి లోకస్తులు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభు మొదటి శతాబ్దంలో నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నుంచి లోకానికి సువార్త ప్రకటిస్తుంది. ప్రభు రాకడ సమీపంగా ఉందని పెట్టున్నారా? అనేక మంది వెళ్ళిపోతున్నారు. కానీ ఆనాడు జరిగినవి నెరవేరినప్పుడు ఈ చివరి దినాల్లో నెరవేరుతాయా? నీవు అందుకే ప్రభు అన్నాడు, భూమి ఆకాశం గతిస్తుందేమో కానీ నా మాట ఎన్నడూ గతించదు. సృష్టికర్త అయినటువంటి దేవుని మాట, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. రాబోయే దినాల్లో దేవుని ఉగ్రత అనేది ఖచ్చితంగా దేశం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, నమ్మిన వాళ్ళు నమ్మకని, నమ్మిన వాళ్ళు అంటే ప్రభు మనకు మార్కు సువార్త 16:15 ఏమన్నాడు? మీరు వెళ్ళి ప్రకటించండి, నమ్మిన వాడు బాప్తిసం పొందుకుంటాడు, నమ్మని వాడు శిక్షింపబడతాడు. మీకే నష్టం లే. నువ్వు నమ్మేవా? పూర్తిగా నమ్మండి. నువ్వు నమ్మేవా? అలా కాదు, అప్పుడప్పుడు అని కాదు. నువ్వు మూడు పూట్ల తినే నువ్వు అప్పుడప్పుడు తింటే ఏమవుతావు? కాబట్టి నువ్వు నమ్మితే పర్ఫెక్ట్గా నమ్ము. నువ్వు నమ్మితే ప్రభు రాకూడదనే సత్యాన్ని గుర్తెరిగి నమ్ము. ప్రభువులో నమ్మకంగా ఎదుగు. నమ్మని వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు, మనకు సంబంధమే లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, ప్రభువు రాకడ కొరకు నువ్వు నేను సిద్ధపాటు కలిగి ఎదురు చూసే వాళ్ళగా ఉండాలని దేవుడు ఇష్టపడి, అందుకనే ఈ వాక్యం ఆనాడు ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు గారు చెప్పాడు. ఆత్మతో రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇదిను మనం ఈ సందర్భం ద్వారా దేవుడు మరోసారి మనతో మన గ్రామంతో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఈ సత్యాన్ని గ్రహిద్దాం. దేవుడి మాట దీవించుకుంటారు.